రామన్న ఫామ్ హౌస్ పంచాది ముదిరిన రుణమాఫీ రాజకీయం ట్యాపింగ్ల ఇరుక్కున్న కారు శ్రీశైలంలో ఆగమాగం దొంగల బడి మస్తు వార్తలునే అబ్బా మీరు హెడ్లైన్స్ చూసుడే ఆల్చం టక్క టక్క చెప్తూనే ఉంటాం ఫామ్ హౌస్ రామన్నదేనట పక్క కూలగొట్టటానికి ఉందట లెక్క బీజేపీలోనే కలుస్తుందట బీఆర్ఎస్ కార్కు సపోర్ట్ చేస్తుందట కాంగ్రెస్ తప్పులు సరి చేసుకుంటున్న రైతులు అట్లయితే తీరుతాయట బ్యాంకు బాకీలు దొంగల ట్రైనింగ్ కోసం బడి షెరికైతున్నారు దేవులాడి శ్రీశైలంలో జోరు వాన ఇల్లు కడుతురని తెలిస్తే చాలబ్బా మున్సిపాలిటీ వాళ్ళు ఊరుకొస్తూనే ఉంటారు ఆ పర్మిషన్ ఏది ఈ పర్మిషన్ ఏది అనుకుంటా మేము 2 అంతరాలకే పర్మిషన్ ఇస్తే మీద రూమ్ ఎందుకు వేసినావు మెట్లను బజార్లకు ఎందుకు గుంజినావు పారుగోడ కూడా అటెందుకు జరిగిందని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తారు అన్ని పర్మిషన్లు రావాలంటే ఏం చేయాలనో మీకు కూడా ఎరికే ఉంటది ఇదంతా మన సొంటోళ్లకు అదే పెద్ద పెద్దోళ్లకు పట్నంలా ఎకరాల కమానం బంగ్లాలు ఇవి జాలయని పట్నం శివార్ల మంచి మంచి ఫామ్ హౌస్లు సిటీలా బోర్ కొట్టినప్పుడల్లా ఫామ్ హౌస్ పోయి మనసు తుర్తి వేసుకొని వస్తారు అయితే హైడ్రా వాడికి రామన్న అదురుకున్నట్టున్నాడు పో జన్వాడ ఫామ్ హౌస్ గులగొట్టద్దని హైకోర్టులో కేసు వేయించిండు దోస్తు ప్రదీప్ రెడ్డి తోటి అంతా రూల్స్ ప్రకారమే కట్టినాము మా బంగ్లా తెరువుకు రాకుండా చూడుండ్రని కోరితే ఎప్పుడు కట్టిండ్రు ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రని అడిగితే సర్పంచ్ పేరు చెప్పిరట చల్ గాయన ఎట్లిస్తాడు సర్కార్ ఆఫీసర్ ఇయ్యాలి కదా అని క్వశ్చన్ చేసింది కోర్టు కూల్చొద్దని మేము చెప్పలేము రూల్స్ ఎట్లుంటే గట్లా పోవాలని హైడ్రాకు ఆర్డర్ వేసింది అయితే కేటీఆర్ సార్ ఏమంటుండంటే నాకంటూ ఏ ఫామ్ హౌస్ లేదు నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్నమాట వాస్తవం ఒక 7 ఏళ్ళ నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా దగ్గర ఉండి అవసరం అయితే నేను కూడా పోయి ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా లేలే కేటీఆర్ గారు ఇంటి ఆమె పేరు మీదనే పట్టా ఉందని కాంగ్రెస్ వాళ్ళు కాగితాలన్నీ బయట పెట్టిండ్రు పట్టాదారు పేరు కల్వకుంట్ల శైలిమ జనవాడ ఫామ్ కేటీఆర్దే పేరు మాత్రమే ప్రతిద్ది సిటీ శివారు శంకర్పల్లి మండలం జన్వాడలో సకల సవలతులతోటి 1 నెంబర్ ఫామ్ హౌస్ ఇది పక్కకే గండిపేట చెరువు ఆ ఏరియాలో పెద్ద పెద్ద బంగ్లాలు స్విమ్మింగ్ పూల్ గోడలు కట్టద్దని 111 రూల్ ఉంది కానీ రామన్న మున్సిపల్ మంత్రి ఉండగానే నచ్చినట్టు కట్టుకున్నాడట ఫిరంగి నాలాని మొత్తం మూసేసి దాన్ని పూర్తి చేసి క్యాచ్మెంట్ ఏరియాని టోటల్ క్లోజ్ చేసి జనవాడ ఫామ్ నిర్మించడం జరిగింది ఇదంతా బయట పెడతానికి అప్పట రేవంత్ రెడ్డి సారు చెలో జన్వాడ ఫామ్ హౌస్ కార్యం పెట్టుకుంటే పర్మిషన్ లేదని రోడ్డు మీదనే ఆగబట్టిండ్రు పోలీసులు పాత నక్షలు కాగితాలు మొత్తం చూపిస్తుంటే పర్మిషన్ లేకుండా ఫామ్ హౌస్ వీడియోలు తీసిండని కేసు పెట్టి జైలుకు పంపిండ్రు అయినా సారే మూకోలే పచ్చదనం కాపాడే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కంప్లైంట్ చేస్తే కేటీఆర్ గారికి నోటీసులు వచ్చుడుతోటి హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాడు నీ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగ్రేషన్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టినావు మరి ఎవరి ఫామ్ హౌస్ అప్పుడు నీ ఫామ్ హౌస్ అని కేసు పెట్టినావు కదా ఎందుకు పెట్టినావు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే సర్కార్ జాగాలు చెరువులు కుంటలు పార్కులు కాపాడటానికి హైడ్రా తెస్తే కబ్జాలు జరిగినాయి మొత్తం కూడా కొడుతుంది అడ్డం వచ్చిన అధికార పార్టీ ఎమ్మెల్యే మీద కూడా కేసు పెట్టిరంటే చూడుండ్రిగా అబ్బరే కొడుకు మా పని కూడా అయ్యేటట్టుందని మనోళ్ళు ముందు ముందే హైకోర్టు కురికితే గవ్యం నడవయి అందరికి ఒకటే రూల్ అని కరాఖండిగా చెప్పింది ఆయన చూసి వచ్చినా అప్పుడు నేను పోయినప్పుడు వాళ్ళ వైపు కూడా అక్కడ వర్క్ చేపిస్తున్నది మీరు వస్తారని మీకు తీసుకుపోయి చూపిస్తాను మంత్రులు పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు ఎఫ్టీఎల్లలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరూ కలిసిపోదాం నిజంగానే వాళ్ళంతా రూల్స్ తప్పి ఫామ్ హౌస్లు కడుతుంటే 10 ఏళ్ళు పవర్ నుండి మీరేం చేసినట్టు సాలరు మంత్రి గారు ఆపుడిడ్స్ పెట్టి అందాల ఫామ్ హౌస్ కట్టుకుండా అన్నట్టు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సార్ను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బద్నాం చేయబోతే మాదంతా చట్ట ప్రకారమే ఉందని రూల్స్ చూపించి గట్టిగానే అరుచుకున్నాడు లేక్ 30 మీటర్ దూరంలో ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అని చెప్పి ఇది చట్టము ఈ చట్టం ప్రకారంగానే మా ఫామ్ హౌస్ కట్టడం జరిగింది ఈ తప్పుడు ఆరోపణలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం డెఫినెట్లీ డిఫమేషన్ సూట్ కూడా వేయడం జరుగుతుంది కేటీఆర్ పైన ఇక చూడాలి మరి నిజంగానే రూల్స్ తప్పి జన్వాడ ఫామ్ హౌస్ కట్టిరని తేలితే రామన్ననే దగ్గరుండి ఉలగొట్టిస్తాడో లేకుంటే మళ్ళీ ఏమని అంటాడో ఇప్పుడు
ఒకరు మనకు 10,000 ఇచ్చేది ఉంది. అడగంగా అప్పుడో 100 ఇప్పుడో 1000 ఇచ్చుకుంటూ పోతే ఎట్లుంటది? పైసలు వసూలైనట్టే అనిపించది. అసలుకే గింత తిప్పలైతే ఇక మిత్తొస్తాది. నీ అవ ఊకనన్నా ఇస్తారా బై అనుకుంటాం. అప్పట్లో రుణమాఫీ కథ సుత గిట్లనే ఉండే. ₹1,00,000 మాఫీ చేస్తామని అప్పుడో పావుల మందం ఇప్పుడో పావుల మందం చేసుకుంటూ పోతే కోసెళ్ళక వాయే. అవి మిత్తెల కిందనే వాయే. ఏలువడిలుండగా గట్ల వేసి ఇప్పుడేమో గిట్లా అంటాన్రు. రైతుల కోసం రోడ్ల మీదకి వస్తారు గులాబీ పార్టీ వాళ్ళు. రేపు తెలంగాణ అంతటా ధర్నాలు దీక్షలు నిరసనలు చేస్తారట. కండిషన్లు లేకుండా అందరి లోన్లు మాఫీ చేయాలని చేవెళ్ళ రామన్న ఆలేల హరీష్ అన్న ధర్నా చేస్తారట. అటు బీజేపీ కూడా ఉద్యమం సురువు చేస్తాటే కొడుతుంది. జరిగింది మాఫీ కాదు, పెట్టింది రైతుకు టోపీ అనేది సగం కాదు పావలా కూడా కాలేదు. రైతుల రుణమాఫీ 50% కూడా పూర్తి కాలేదు. ఒకళ్ళు పావంతో ఒకళ్ళు ఆటనవంతో అంటే ఎట్లా సాలరు? బరాబర్ లెక్కలు తీసుకొని ఒకటే మాట ఉండాలి కదా. సర్కారు వాళ్ళేమో అర్హత ఉన్నోళ్ళందరికీ బ్యాంకు బాకీలు కట్టేస్తున్నాము, ఇంకెవరన్నా ఉంటే వ్యవసాయ ఆఫీసర్లను కలిస్తే పని అవుతుంది అని పట్టిరే. ఎవరైతే 2 లక్షల వరకు అర్హత ఆ రైతు సోదరులందరికీ కూడా తప్పకుండా రుణమాఫీ చేసి తీరుతాం. సరే జరసేపు పార్టీల రుణమాఫీ రాజకీయాలు పక్కకు పెడితే అసలు రైతులు ఏమంటారు అనేది ముఖ్యం కదా. వీళ్ళంతా నిజామాబాద్ జిల్లా రైతులు. లోన్లు మాఫీ కాలేదని వ్యవసాయ ఆఫీసర్లను కలిసి దరఖాస్తు పెడుతున్నారు. మీకెందుకు కాలేదని అడిగితే రుణమాఫీ రాలేదు, ఎందుకంటే పేరు మార్పిడి పాతది తప్పుపడ్డది కాబట్టి మా మార్పిడి చేసినాక ఇప్పుడు మళ్ళీ సబ్మిట్ చేస్తున్నాం. ఆధార్ కార్డు లింకు కానీ పట్టా పాస్బుక్ లో ఉన్న పేరు సేమ్ లేవని చెప్పేసి మాకు రుణమాఫీ రాలేదండి. ముగ్గురికి రాలేదు. మీ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు కాబట్టి నీది రుణమాఫీకి అర్హత లేదు అని చెప్పారు వాళ్ళు. దానికి నేను షాక్ అయినా. ప్రభుత్వ ఉద్యోగం అంటున్నారు కదా, ఎక్కడుంది మరి? రుణమైనా మాఫీ చేయండి, లేదంటే నాకు ఉద్యోగం అని ఇవ్వండి అని. రేషన్ కార్డు లేక రుణమాఫీ 4 రాలేదు. అధికారులకు ఇప్పుడు అప్లికేషన్ తీసుకొని వచ్చినామా గదన్నట్టు. పేర్లు తప్పుపడ్డా పట్టా పాస్బుక్ లో ఒక పేరు, ఆధార్ కార్డు ఒక పేరున్నా, రేషన్ కార్డు లేకున్నా లోన్ మాఫీ అన్నమాట వాస్తవమే. గిట్లా ఆఫీసర్లను కలిసి అప్లికేషన్ పెడితే చాలు, రికార్డులు సై చేస్తున్నారు, అకౌంట్ లో పైసలు వేస్తున్నారు. మీ గిట్లా కాకుంటే రంది పడకుండా గీ పని చేయరి, పక్కా ఫాయిదా అవుతుంది. పంచర్ అయిన కారు టైర్ల గాలి కొడతాం. ఇక రాష్ట్రాలన్నీ తిరిగి బీఆర్ఎస్ కు బలగం పెంచుతామని పార్టీ టూర్ పనులున్నాడు రామన్న. తెలంగాణలో పార్టీ కథ ఎట్లుంది, పక్క రాష్ట్రాల మన బలమేంది, కారు మళ్ళా రువ్వడి గురకాలంటే ఏం చేయాలని అన్ని పార్టీలతో మాట్లాడి మాస్ అక్కడి సలహాలు తీసుకుంటాడట. ఓ దిక్కు గులాబీ పార్టీలు గీ కార్యం పెట్టుకుంటే అటు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళేమో గిట్లా అంటున్నారు. బీజేపీ లీడర్ కేటీఆర్ అని పిలువు, బీజేపీ లీడర్ హరీష్ రావు అని పిలువు. అగో బీఆర్ఎస్ బీజేపీ ఎట్లయితే సారు ఇలా బెయిల్ కోసమో కేసులు కాకుండానో రేపు మేడిగడ్డ కాళేశ్వరం అన్నారం కుట్టకపోతే అరెస్ట్ కాకుండానో పార్టీ మెర్జ్ అవుతుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఇట్లా అంటుంటే చేర్లంతా జూటా ముచ్చటని బీజేపీ వాళ్ళు ఖండాలుగా ఖండిస్తుండ్రు. ఇప్పుడు కేసీఆర్ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చాడు, ఆయన కూడా కాంగ్రెస్ జెండా కప్పుకొని వచ్చేస్తాడా? మరి కాంగ్రెస్ పార్టీ కవిత గారికి తరపున వాదనలు వినిపించినందుకే ఈరోజు రాజ్యసభ అభ్యర్థిగా కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు, కేసీఆర్ యొక్క సూచనల మేరకు ఈరోజు వారిని ప్రకటించడం జరిగింది. కాదన్నట్టు కారోళ్ళు కాంగ్రెస్ లో కలుస్తారని బీజేపీ, లేలే బీజేపీలో కలుస్తారని కాంగ్రెస్. 23 ఏళ్ల పార్టీ, తెలంగాణ తెచ్చినవని చెప్పుకునే పార్టీ, 10 ఏళ్ళు వెళ్ళిన పార్టీ, ఆఖరికి ఏదో ఒక జాతీయ పార్టీలో కలుస్తుందని గిట్ల ప్రచారం కాబట్టే. అబ్బా మళ్ళా ఆనలు అందుకున్నాయి కాబట్టి అట్లా ప్రాజెక్టుల కాడికి పోయొద్దాం అనుకుంటారు చాలా మంది. ఆ అందాలు చూస్తానికి శీతం లైన్లు కడుతుంటారు, అయితారం కాకుండా సెలవు పెట్టుకొని మరీ పోతుంటారు. మొన్న శ్రీశైలం గేట్లు ఎత్తినప్పుడు చూడలేదా, చిన్నపాటి జాతరే సాగింది 6-10 రోజులు. ఇప్పుడు సుత ఆనలు దంచుతున్నాయి కాబట్టి పోదామని పిలాన్లేస్తుండొచ్చు చాలా మంది. అయితే అబ్బర కొడుకో ఏందా వరద, శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తినట్టే ఉంది పో. హగో ఇండ్ల మీదకి ఎట్లా నూక్కొస్తుందో, బండ్లు గిండ్లు బారికేడ్ల కాంచెలు కొట్టుకపోతున్నాయంటే సుడుండ్రిగా. పెద్దాన రాత్రి అందుకొని 4 గంటలు చంపితే శ్రీశైలంలో గిది పరిస్థితి. కొత్తపేట శ్రీగిరి కాలనీల ఇండ్లకు వరదచ్చి సామాన్లు మొత్తం దడిచినాయి. గ్యాసు బట్టలు డబ్బాలు గిబ్బాలు మొత్తం కొట్టుకుపోతున్నాయి. ఇండ్ల నడుమిట్ల జూడుర్రి ఎంత రువ్వడిగున్నదో. షాపింగ్ కాంప్లెక్స్లు బ్యాంకుల సుత ఇదే కథ. నీళ్లు ఎత్తిపోస్తానికి ఒక తిప్పల కాదు, అంత ఆగమాగం జగన్నాథం. అటు శ్రీశైలం డ్యాం పక్క పొంటి ఒడ్డంతా కోసుకుపోతాంది. ఇగిటి జూడుర్రి ఘాట్ రోడ్ ఎట్లయిందో, పెద్ద పెద్ద బండలు రాళ్లు జారిపడ్డాయి. శాన దూరం తొవ్వంత ఇట్లనే అయింది. పోదునా వద్దని బుగులు పడకుండానే వస్తుంది బస్సు. రాత్రి అందరు ఇండ్లల్లుండే యాళ్ళ కాబట్టి గిట్లయింది. అదే
అదే పొద్దాకైతే ఇంకెంత తిప్పలావో. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, వేణుగోపాల్ రావు, తిరుపతన్న ఎవరిల్లంతా అంటారా ట్యాపింగ్ టీం పనిమంతులు. పాత సర్కార్ల అవతలలో ఫోన్లు ట్యాప్ చేసి కారోళ్లకు ఎప్పటికప్పుడు మతలవిచ్చుడు, ప్రతిపక్షాల పైసలు పట్టేసుడు, పోలీస్ జిబ్లల్లా పవర్లున్నోళ్ళ పైసలు మోసుడు. ఇట్లా శాననే వేసిండ్రు. చిత్రం ఏందంటే దొంగల్ని దొరకబట్టాల్సిన పోలీసులే ఇప్పుడు కేసులల్లా అరెస్ట్ అయినరు. గా కేసు కథ ఏడుదాకొచ్చిందంటే ఫోన్ ట్యాపింగ్ లా కారోళ్ళు కూడా ఇరుక్కున్నట్టే పో. మాకేం తెలియదు, మాకెవ్వరు చెప్పలేదు, మమ్మల్ని ఎవ్వరు అడగలేదని హైకోర్టుకు రిపోర్ట్ ఇచ్చింది సెంటర్ గవర్నమెంట్. రూల్స్ ప్రకారం మీరు ఏం యాక్షన్ తీసుకుంటారో మీ ఇష్టము, మీరు వేసిన ఆర్డర్ పాటిస్తామని కులం కుల్లా చెప్పింది. ప్రతిపక్షాల లీడర్లు, ప్రజా సంఘాలు, ఆఖరికి జడ్జిల ఫోన్లు కూడా సీక్రెట్ గిన్నారని టీవీలో పేపర్ల వార్తలు వచ్చే వరకు అగో మా వాళ్ళని కూడా ఇచ్చిపెట్టలేదా, గిదేం తరికని హైకోర్టు సీరియస్ అయ్యి ఎంక్వైరీ సురువు చేసింది. ఈ ముచ్చట మీకేమన్నా తెలుసునా అని సెంటర్ వాళ్ళని అడిగితే మాకు ఎరకలేదని చెప్పిండ్రు అన్నట్టు. అయితే ఎవల ఫోన్ అన్న సీక్రెట్ గా రికార్డు ఇవ్వాలంటే సెంటర్ హోంశాఖ పర్మిషన్ తీసుకొని ఎందుకు చేస్తున్నారో కారణాలు చెప్పాలి. అది కూడా 3 నెలల దాకానే. టెర్రరిస్టులు, నక్సలైట్ల జాడ పట్టేదానికి ఫోన్ల ట్యాపింగ్ చేస్తుంటారు. కానీ మనోళ్ళు ఎవల పర్మిషన్ తీసుకోకుండా, కారణాలు చెప్పకుండా సర్కారును ప్రశ్నించేటోళ్ళ పని పట్టిరు అనేది కేసు. అరెస్ట్ అయిన పోలీసులను అడిగితేనేమో మాదేముంది, గవర్నమెంట్ ఎట్లా చెప్తే అట్లా చేసినాము అంటున్నారు. అప్పటి బాస్ ప్రభాకర్ రావు గారేమో అమెరికా పరారయ్యండు. ఆ సర్కార్ పెద్దలేమో పోలీసులు డ్యూటీ పోలీసులు చేసిరు, గన్ల మా తప్పేముంది అనబట్టిరే. ఇక పోలీసులు చేస్తున్న ఎంక్వైరీలు ఏం తేలుతుందో, అటు హైకోర్టు ఏమంటదో గానీ రూల్స్ తప్పినందుకు ఫోన్ల చట్ట ప్రకారం 3 ఏళ్లు జైలు శిక్ష, 2 కోట్ల రూపాయల జుర్మానా వాడుడైతే ఖాయం. మరి ఆ శిక్ష ఎవరికి పడుతుందో చూడాలి. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు జరిగాయి. రహదారులపైకి వచ్చిన నిరసనకారులను ఆపేందుకు పోలీసులు శతవిధాల ప్రయత్నించారు. తమ తీర్పును సుప్రీంకోర్టు పునఃపరిశీలించాలని కోరారు పలువురు నాయకులు. ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందే అని మొన్న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కదా, లేలే చేయొద్దనేది మనోళ్ళ డిమాండ్. మాల సంఘాలన్నీ ఒక్కటై అలా భారత్ బంద్ కు ఆవాజ్ ఇచ్చినాయి అన్నట్టు. మన కాడ సుధ ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు జరిగినాయి. డిపోల ముంగట బస్సులు ఆపిండ్రు, ఈ స్కూళ్లు బంద్ పెట్టించిండ్రు. ఇట్లా పబ్లిక్ ను తిప్పల పెట్టొద్దని అరెస్ట్ చేసిండ్రు పోలీసులు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాదు, మోడీ ఇచ్చిన తీర్పు. బీజేపీ పార్టీ ఈ రోజు ఎస్సీ కులాలను విడదీసి ఎస్సీ కులాల యొక్క ఐక్యతను, యూనిటీని దెబ్బతీసి చదువులు, కొలువుల్లో ఎస్సీ రిజర్వేషన్లు కొందరికే అందుతున్నాయి. వర్గీకరణ చేస్తేనే అందరికి ఫాయిదా అవుతుందని ఎప్పటికెళ్ళో పోరాటం నడుస్తుంటే వీళ్ళేమో వద్దంటుర్రు అన్నట్టు. శ్రావణ మాసం కాబట్టి అక్కలు గుళ్ళు గోపురాలు బగ్గా పోతుంటారు. పూజలు, వ్రతాలు జోరుగా నడుస్తుంటాయి. అయితే రాష్ట్రం అంతటా బొచ్చడు గుళ్ళుంటాయి. అందులో కొన్ని బగ్గ పేరు పోతాయి. శాన మటుకు గుళ్ళన్నీ ఊరు ఆవలుంటే కొన్ని ఊర్లోనే ఉంటాయి. ఇప్పుడు యమలాడ రాజన్న గుడి నడూర్లు ఉంటది. భద్రాచలం రామయ్య గుడి నదొడ్డుకున్నట్టే గాని సుట్టు ఇండ్లే ఉంటాయి. ఇక కొందరు దేవుళ్ళు గుట్టలు, కొండల మీద కొలువైతారు. అసంటి గుడి ముచ్చట ఇది సుత కాకుంటే ఈడో స్పెషాలిటీ ఉన్నది. చుట్టూ పచ్చని పొలాలు, నడిమిట్ల గుట్ట మీద అంజన్న స్వామి. కానీ హనుమంతుని దర్శించుకునుడు అంత అలకగయ్యే పని కాదుల్లో. 3 కిలోమీటర్లు నడుచుకుంటొచ్చి గుట్టెక్కి సొరకెలకెళ్ళి ఈదుకుంట రావాలి. హగో చిన్నలు పెద్దలు ఒగలెనుకొగలు ఎట్లొస్తున్నారో. సిద్దిపేట జిల్లా గోవర్ధనగిరిలున్న సంజీవరాయని కొండ ఇది. పతేడు శ్రావణంలా గొల్ల కుర్మలు అంజన్నకు వరదపాశం పోస్తారు. వానలు మంచిగా పడాలే, పంటలు బగ్గ వండాలని. ఈ గుండంలా ఎప్పటికి నీళ్లుంటాయట. పోరలు దుంకులాడుకుంటా చిన్న సంబరం కాదు. నీళ్లు తీసుకుపోయి పొలంలో జల్లుకుంటారట, పంటలకు బీమార్లు రావద్దని. దేవునికి మొక్కులు పెట్టి చెట్ల కింద వంటలు చేసుకొని తింటారు. గుట్టెక్కి అందాలని చూసుకుంటా చిన్నగా మురుస్తలేరుపో. ఆనలు పడాలని అక్కలు బతుకమ్మ ఆడుతుంటే మా సంబరం అనిపించింది. అంత మంచిగానే ఉన్నది గాని గుడికొస్తానికి తోవ మంచిగా లేక తిప్పలైతుందట. ఇక్కడ సంజీవరాయ కొండపై చాలా ఇబ్బందులు అవుతున్నాయి మాకు. ఏంటంటే మెట్లు లేక చెయ్యాల్సిన సౌలతులని చేస్తే 1 నంబర్ టూరిజం జాగైతది పక్క. జరా ఆలోచన చేయురి సార్లు.
డాక్టర్ కావాలంటే మెడికల్ కాలేజీలో షేరిక కావాలి, ఇంజనీర్ కావాలంటే ఇంజనీరింగ్ కాలేజీలో ఐఐటీలో షేరాలి, లాయర్ కావాలనుకున్న వాళ్ళు లా కాలేజీలో పోవాలి. మరి ఆ కాలేజీలో ఉత్తగానే సీట్లు వస్తాయా? వేలు లక్షలు పోసి కోచింగ్ తీసుకోవాలి. దేశం అంతటా బొచ్చడు కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. అట్లా షేరికైతే చాలు ఎట్లా చదవాలి, ఏమేం చదవాలి, పరీక్షల్లో ఏం రాయాలి, ఏ పాఠాలు బగ్గా చదవాలి, ఏం చదివితే ర్యాంక్ వస్తుంది, గిసొంటి ముచ్చట్లు నేర్పిస్తారు. పరీక్షలు సుత పెడతారు, ఎట్లెట్లా చదువుతుర్రో తెలుసుకుంటానికి. అసొంటి కోచింగ్ సెంటర్ల ముచ్చట ఇది సుత. అట్లాని పెద్ద చదువుల కోసం కాదు లో, అటు తీరే అలాగుంటది. చదువుల బడి, రైతు బడి, రాజకీయ బడి, మెకానిక్ బడి, లాయర్ల బడి లెక్కనే దొంగల బడి కూడా ఉన్నది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో. ఓ 3 ఊర్ల పర్సు పోరలకు ట్రైనింగ్ ఇస్తారు. ఇండ్లకి ఎట్లా సూడి పెట్టాలి, బ్యాంకులు ఎట్లా దోయాలి, పర్సులు ఎట్లా కొట్టేయాలి, గొలుసులు ఎట్లా గుంజాలి, ఏ పనికి ఏం అతారులు వాడాలి, దొరకకుంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, గాసారం మంచిగా లేక దొరికితే దెబ్బలు ఎట్లా తప్పించుకోవాలి అనేది నేర్పిస్తారు దొంగ గురువులు. బడిలో సీట్లు పుక్కట్ల దొరకయుల్లో. ఏడాదికి 2-3 లక్షల ఫీజు. అమ్ము గంతనా అంటే ఏముంది, గట్టి 2 డ్యూటీలు చేస్తే కాతాం. అయినా దొంగల బడికి పోరలను తోలుతారా అనేరు. మధ్యప్రదేశ్ రాష్ట్రం రాజ్గఢ్ జిల్లాలో ఖడియా, గుల్ఖేడి, ఉల్ఖేడి ఊర్లలో మస్తు డిమాండ్ ఈ కోర్సుకు. అట్లనే అందరినీ తీసుకోరు. 12 ఏళ్లకెళ్ళి 17 ఏళ్ల లోపల ఉండేటోళ్ళకే అడ్మిషన్. సిటుక్కున చూసి లటుక్కున దొంగతనం చేసే న్యాకున్నోళ్లకు డిస్కౌంట్ ఇస్తారట. మంచిగా ట్రైనింగ్ ఇచ్చి ఫీల్డ్ మీదకి పంపిస్తారు. దోసిన సొమ్ము గురుదక్షిణ కింద సమర్పించి గురువులను మించిన దొంగలైతామని మాటిచ్చి దేశం మీద పడతారు. ఇక రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ లో మన హైదరాబాద్ వ్యాపారి కొడుకు లగ్గం చేస్తుంటే డ్యూటీకి ఎక్కి 1.5 కోట్ల గల బంగారం ₹1,00,000 ఎత్తుకపోయిండటో పోరాడు. అన్ని పట్టుకొని మర్యాదలు చేస్తే దొంగల బడి భాగవతం బయటపడ్డది. ఏ బడికి పోయి ఏండ్ల కమానం చదువుకొని పరీక్షలు రాసి సర్టిఫికెట్ సంపాదించి కొలువు కొట్టే వరకు ఆలస్యం అవుతుందా? అదే ఇంట్లో షరీకైతే దోసుకున్నోళ్లకు దోసుకున్నంత. దొంగలను తయారు చేస్తానికి దొంగల బడి పెట్టాలనే ఆలోచన ఇవ్వదో గాని వానికి దొంగరత్న అని బిరుదిచ్చి కొట్టేసిన శాల్వాలు కప్పి దిమాకు దండం పెట్టాల్సిందే పో. హైదరాబాద్ అనగానే గోల్కొండ కోట, చార్మినారు, హుసేన్ సాగర్ యాదికొస్తాయి. వరంగల్ అనగానే 1000 స్తంభాల గుడి, లక్నవరం, రామప్ప గుడి, బొగద జలపాతాలు మతికొస్తాయి. అట్లనే కరీంనగర్ అనగానే ఎమ్లాడ రాజన్న గుడి గుర్తుకొస్తాయి. ఇట్లా ఏ జిల్లా పేరు చెప్పినా ఆడ చూడాల్సిన జాగలేమున్నాయో అన్ని యాదికొస్తాయి. అట్లనే మహబూబ్ నగర్ పేరు చెప్పంగానే మతికొచ్చేది పిల్లల మర్రి. రైట్, ఇయాల్టికెళ్ళి మళ్ళా పిల్లల మర్రి అందాలు చూడబోతున్నాం. 800 ఏండ్ల చరిత్ర ఉండి 3 ఎకరాలకు వాకి దేశంలోనే 3వ పెద్ద మర్రి షెట్ అని ఆసియా ఖండంలోనే పేరు పోయిన పిల్లల మర్రికి మొన్నటి దాకా రిపేర్లు నడిచినాయి. ఊడలు ఇరిగి పడుతుంటే తంబాలు పెట్టి నిలబెట్టి గ్లూకోజ్లతోని ట్రీట్మెంట్ నడిపించి డ్రిప్ సిస్టమ్ తోని నీళ్లు వారిచ్చి బతికిచ్చిండ్రు సైంటిస్టులు. ఇన్నొద్దులు చూస్తానికి ఛాన్స్ లేకుండే. ఇవాళ మంత్రి జూపల్లి సారు లోకల్ ఎమ్మెల్యేలతోని కలిసి చాలు చేసిండు. అట్లనే పోరలు ఆడుకుంటానికి పార్క్ సౌలతి చేసిండ్రు. టూరిజంను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం. వీలైన కాడికి వీలైన త్వరలో ఒక్కొక్కటిగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం. పాలమూరులా టూరిజం పనులకు 5 కోట్లు విడుదల చేసిండ్రు. ఇన్నొద్దులకు చూసుకునే భాగ్యం దొరికినందుకు ఇక పిల్లల మరి కడ జాతర అయితుండొచ్చు. అట్లానే మునుపటి లెక్క ఊడలు పట్టుకొని ఊగులాడతామనేరు. దగ్గరికి పోకుండా ఫెన్సింగ్ కొట్టించిండ్రు. ఏమున్నా దూరంకెళ్ళి చూసి మురవాల్సిందే. ఇక ఆలస్యం చేయకుండా పోయేటోళ్ళుంటే చూసిరారి మరి. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.